వైఎస్ఆర్ కడప జిల్లా కలసపాడు మండలంలోని మహానందిపల్లె గ్రామంలో ప్రజల మౌలిక సమస్యలు గాలికుదిలేసి 15వ ఫైనాన్స్ నిధులను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తాగునీటి ఎద్దడి, వీధి లైట్ల కొరతతో గ్రామస్తులు అల్లాడుతుంటే ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పంచాయతీ సెక్రటరీ వసంతకుమారి, మహానందిపల్లె మాజీ సర్పంచ్ దేవసాని సృజన భర్త వైసీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి కుమ్మక్కై పక్కదారి పట్టించారని కలసపాడు మండలం కొత్తకోట సొసైటీ బ్యాంక్ చైర్మన్ కల్లూరి దుర్గిరెడ్డి మరియు స్థానిక ప్రజలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో నీటి సమస్య పరిష్కారం, వీధి లైట్ల ఏర్పాటు కోసం కేంద్రం 15వ ఫైనాన్స్ కింద నిధులు విడుదల చేసింది. ప్రజలకు అవసరం లేని పనులు చేసి నిధులు దుర్వినియోగం చేసిన పంచాయతీ సెక్రటరీపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దుగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి బాధ్యులైన సెక్రటరీని తక్షణమే సస్పెండ్ చేయాలని కోరారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, డిపిఓ జోక్యం చేసుకోకపోతే గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం అని ఆయన హెచ్చరించారు. ఈ వ్యవహారంపై జిల్లా పంచాయతీ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ప్రజాధనం దుర్వినియోగంపై చర్యలు తీసుకోకపోతే పాలనపై ప్రజల్లో నమ్మకం సడులుతుందని గ్రామస్తులు అంటున్నారు. మహానందిపల్లె గ్రామం మహానందిపల్లె పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ వైసీపీలతో కుమ్మక్కయ్యి ఈ దారిని 4 లక్షల పైబడి డ్రా చేసుకున్నారు. దేనికి సంబంధించిన డబ్బు అది 15 ఫైనాన్స్ డ్రింకింగ్ వాటర్ సంబంధించింది వాడినారు. ఎవరు వాడింది? ఈ రాజకీయ నాయకులు పంచాయతీ సెక్రటరీ చేసి వాడింది. ఎవరు పేరు? వసంతకుమారి ఎవరు చేసింది? వైసీపీ నాయకులు చేసింది. అదే ఎవరు? వైసీపీ నాయకుడు పేరు? వాళ్ళ పేర్లు చెప్పాలా నాకు? వాళ్ళిద్దరు కూడా వస్తారు. సబ్జెక్టులు పెడదాంలే. దోచుకుంటామని పోయి మొత్తం 4,70,000 బిల్లు అంటే ఏమన్నా అసలు ఒక నాడను దోషండ్రా, ఒకనాడు కూడా తోయలేదు కదా, ఒకరోజు కూడా. మండలం మహానందిపల్లె గ్రామం ఈ మా ఊరికి సంబంధించిన 15th ఫైనాన్స్ నిధులు పంచాయతీ సెక్రటరీ వైసీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డితో కుమ్మక్కై ఈ నిధుల్ని డ్రింకింగ్ వాటర్కి, శానిటేషన్కి, అలాగే స్ట్రీట్ లైట్స్కి వాడాల్సిన నిధుల్ని దారి లేని నిధులకి, ఎవరికి ఉపయోగం లేనటువంటి పబ్లిక్ కావచ్చు, ఫార్మర్స్ కానీ ఉపయోగం లేని ఈ రోడ్డుకి దీన్ని ఉపయోగించి నిధులు డ్రా చేస్తారు. దాని నిర్ణయాన్ని ఈ పంచాయతీ సెక్రటరీ దీనికి వాడకూడదు అని మాకే సలహా ఇచ్చి గ్రామానికే వాడాలని చెప్పిన ఆమె ఈ ఫండ్స్ని ఇట్లా వైసీపీ నాయకుడికి దోచిపెట్టి స్వయాన బావగారు వరుస అవుతారు, ఆమెకి బంధువు వరుస అవుతారు వైసీపీ లీడర్ అయినటువంటి శ్రీనివాసరెడ్డికి. మేము నిన్ననే మాకు తెలిసింది ఈ నిధులు డ్రా చేశారు అని. దీని మీద ఆమె పైన చర్యలు తీసుకొని నిధులు రికవర్ అయ్యేలాగా కలెక్టర్ గారి దృష్టికి, అలాగే పిఆర్ కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు కడప జిల్లా కలసపాడు మండలం మహానందిపల్లి గ్రామంలో ఉండే ఈ 15th ఫైనాన్స్ నిధులు నిరుపయోగంగా ఉన్న కాలిబాట రస్తాకి ఉపయోగించి ఈ ఎండాకాలంలో ఈ నిధులని డ్రింకింగ్ వాటర్కి, శానిటేషన్కి, అలాగే స్ట్రీట్ లైట్స్కి వాడాల్సిన నిధులను తీసుకొచ్చి సుమారు 5 లక్షల రూపాయల నిధులు ఈ గ్రావెల్ రోడ్డుకి అనేలాగా ఉపయోగించి పంచాయతీ సెక్రటరీ వైసీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి కుమ్మక్కై ఆ నిధుల్ని డ్రా చేసినారు. నిన్న మొన్న అనేలాగానే చేస్తారు. మహానందిపల్లె గ్రామం మహానందిపల్లె పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ వైసీపీలతో కుమ్మక్కయ్యి ఈ దారిని 4 లక్షల పైబడి డ్రా చేసుకున్నారు. దేనికి సంబంధించిన డబ్బు అది 15 ఫైనాన్స్ డ్రింకింగ్ వాటర్ సంబంధించింది వాడినారు. ఎవరు వాడింది?
ఈ రాజకీయ నాయకులు పంచాయతీ సెక్రటరీ చేసి వాడింది. ఎవరు వాళ్ళు ఉం? పేరు వసుంధర వసంత కుమార్ వసంత కుమార్ ఎవరు చేసింది? వైసీపీ నాయకులు చేసింది. అదే ఎవరు వైసీపీ నాయకుడు పేరు వాళ్ళ పేర్లు చెప్పాలా నాకు?